హలో అండి. ఇది నేను లాంగ్ బ్యాక్ 4, 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. వైట్ సిమెంట్ ఏసేసి అక్రిలిక్ కలర్స్ ఏసుకున్నాను. ఇప్పుడది కొంచెం పాడైపోయింది. అది తీసేసి వేరే కలర్ వేరే ఏదన్నా చేద్దాం అన్నట్టుగా దాన్ని తీసేసి క్లీన్ చేశాను. క్లీన్ చేసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఒక 2 స్పూన్స్, ఆహ్, 2 స్పూన్స్ గ్లూ ఒకటి కలిపాను. తర్వాత మనకిష్టమున్న కలర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా వరకైతే అందరూ టాల్కమ్ పౌడరు లేదా బేబీ పౌడరు యాడ్ చేస్తారు. నేను పీఓపీనే యూజ్ చేస్తాను. నాకెందుకో అదేస్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటదేమో అనిపిస్తది. అందుకని అదే యూజ్ చేస్తాను ఎప్పుడైనా. తర్వాత మనకిష్టమున్న కలర్ అందులో యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ క్రాక్స్ వస్తాయి. అయితే ఇది ఎక్కువ డార్క్ అయిపోయింది. బాగా డార్క్ అయిపోయింది. నేను యాక్చువల్‌గా ఫస్ట్ వర్లీ పెయింట్ ఎయాలనుకోని అంత డార్క్ కలర్ ఇచ్చినాను. వర్లీ పెయింట్‌కైతే డార్క్ కలర్ అవసరం గానీ, తర్వాత నాకు ఎందుకు వర్లీ పెయింట్ ఎందుకులే అనుకోని మళ్ళీ వేరే డిజైన్ అనుకున్నాను. అంటే అది దీంట్లో ఏదైనా డిజైన్ పింట్రెస్ట్‌లో చూసినాను డిజైను. ఆ పింట్రెస్ట్‌లో ఒక డిజైన్ తీసుకొని ఆ డిజైన్ చేసుకుంటున్నాను. ఆ కలర్ రావడానికి నేను అనుకున్న కలర్ రావడానికి దానికి వైట్ కలర్ యాడ్ చేస్తూ వెళ్ళాను. అనుకున్న కలర్ వచ్చే వరకు వైట్ యాడ్ చేసినాను. 2 కోట్స్ ఇచ్చానిది. ఇది బాగా గట్టిగా ఉంటది. అసలు స్ట్రాంగ్‌గా ఉంటది. మనం అసలు తీసినా అది ఇంకా అంత తొందరగా పోదు కూడా ఇది జెస్సో ఏస్తే. చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. జెస్సో ఏసుకొని మనం కలర్ ఏసుకుంటే ఈజీగా ఒక 10 ఇయర్స్ గ్యారంటీ అది. ఈ డిజైన్ కూడా నేను పింట్రెస్ట్‌లో తీసే మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నాను. తీసుకొని వేసుకున్నాను. అక్కడ హాఫ్ సర్కిల్ రావడానికని క్యాప్ పెట్టి హాఫ్ సర్కిల్ గీసుకున్నాను. కరెక్ట్ గ్యాప్ వచ్చేటట్టుగా నా చెయ్యి పెట్టేసుకొని, ఆ మెజర్‌మెంట్ తీసుకొని అక్కడి నుంచి ఇది 2 ½ 4 ½ పైన ఇంకొకటి ఎడ్జ్ వరకు పైన ఎడ్జ్ టచ్ అయ్యే వరకు తీసుకున్నాను. అది మెజర్‌మెంట్ ఏం తీసుకోలేదు దానికి. కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలనేసి అట్లా సైజ్ చూసుకుంటూ వేసుకున్నాను. మళ్ళీ తప్పొస్తుందేమో అన్నట్టుగా వేసుకున్నాను. ఇది సర్కిల్స్ రావడానికి రౌండ్ క్యాప్‌తో సర్కిల్స్ గీసుకున్నాను అక్కడక్కడ. ఆరెంజ్ ఒకటి, గ్రీన్ ఒకటి, ఇంకోటి బేస్ కలర్ ఏదేసానో బ్రౌన్ కలరే తీసుకున్నాను. అది జెస్సో చూపిస్తున్నాను గానీ నేను జెస్సో వేయలేదు. బ్రౌన్ కలర్‌లో వైట్ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఆరెంజ్ చేసినాను. ఆరెంజ్‌కి వైట్ నేను అనుకున్న కలర్ వచ్చే వరకు వైట్ యాడ్ చేస్తూ పెట్టాను. తర్వాత బ్రౌన్ కలరు వైట్ యాడ్ చేశాను బ్రౌన్‌కి. గ్రీన్ అయితే డైరెక్ట్‌గా ఏసేసానండి. దానికేం కలర్ యాడ్ చేయలేదు అసలు. తర్వాత నా దగ్గర మార్కర్ ఉండింది. ఆ మార్కర్‌తోనే నేను లీవ్స్ అట్లా డ్రా చేసుకున్నాను. తర్వాత లీవ్స్ అది మెజర్‌మెంట్ కరెక్ట్ ఇది రావడానికని లీవ్స్ ఏసుకున్నాను గానీ, అది కలర్ పెయింట్ ఏసేసినాను తర్వాత లోపట నేను. లీవ్స్ లోపల. ఈ మార్కర్‌తో ఏమి ఎయలేదు. అక్రిలిక్ కలరే ఏసాను. నేను అది వీడియో తీయలేదండి. తర్వాత వుడ్ వార్నిష్ ఏసేసినాను దీనికి.
సింగిల్ కోటే వేసానండి. తర్వాత ఇందులో ఒక స్నేక్ ప్లాంట్ పెడదామనేసి అనుకున్నాను. మామూలుగా గార్డెన్ సాయిల్, కంపోస్ట్, కొంచెం ఇసుక ఎక్కువ యాడ్ చేశానండి దీనికి. అయితే ఈ చెట్టు పెట్టాలని నేను అనుకోలేదు. కానీ అదే రోజు మా మనవడు మంచి సెరామిక్ పాట్ విరగ్గొట్టేసినాడు. లాగేసరికి అది కింద పడిపోయింది. పైన గోడ పైన పెట్టున్నది లాగినాడు. లాగేసరికి పగిలిపోయింది. ఇంకా అది తీసి పెట్టినాను. ఇదేమో ఎప్పుడు అది లీవ్స్ వచ్చేవి. నేను అది తుంచేదాన్ని. అది చూస్తేనేమో బాల్స్ మాదిరిగా ఉన్నాయి. దానికి లీవ్స్ వచ్చేవి. ఆ లీవ్స్ వస్తే నేను వెంటనే తీసేసేదాన్ని, కానీ ఎప్పుడు తీసి లోపల తవ్వి చూడలేదు. ఇప్పుడు చూస్తేనేమో అదేమో బాల్స్ మాదిరి, జీజీ ప్లాంట్ మాదిరిగా అనిపించింది నాకు అది. చూడాలి మరి అదేసి. ఇప్పుడైతే ఇది ఇందులో పెట్టేస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అది ఏం ప్లాంట్ అనేసి. చూద్దాం ఇది ఎట్లా వస్తుందో చూద్దామనేసి మళ్ళీ ఇది కూడా ఒక చిన్న, నా దగ్గర ఒక ప్లాస్టిక్ది ఉంటే అందులో పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇంట్లో పెట్టేసుకున్నానండి. యాక్చువల్గా ఇది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అదే ప్లేస్లో మళ్ళీ అక్కడ పెట్టేసుకున్నాను. ఒక 10 డేస్ 15 డేస్ ఈజీగా స్పైడర్ ప్లాంట్ ఇంట్లో పెట్టుకొని తర్వాత మార్చేసుకోవచ్చండి బయటకి ఇంట్లోకి మార్చుకోవాలి ఎవ్రీ 15 డేస్కి. ఇంట్లో ఉన్నప్పుడు ఒక 2-3 డేస్కి ఒకసారి వాటర్ పోస్తే చాలు. ఓకే అండి, థ్యాంక్ యూ.